స్కందమాత. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తికేయుడని మరో పేరు ఉంది. ప్రసిద్ధమైన దేవాసుర యుద్ధంలో ఈయన దేవతలకు సేనాధిపతిగా ఉన్నాడు. పురాణాల్లో ఈయన శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమల్ని చెప్పబడ్డాయి. ఈ స్వామి మయూర వాహనుడు అనగా నెమలి వాహనం అని అర్థం. స్కంద భగవానుడికి తల్లి అయినందువల్ల దుర్గాదేవి 5వ స్వరూపమునకు స్కందమాత అనే పేరు వచ్చింది. నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజున ఈ స్వరూపముతోనే దుర్గామాత పూజలు అందుకుంటుంది. ఈ దేవి బాలస్కందుణ్ణి ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని ఉన్నట్లు ఉంటుంది. స్కందమాత చతుర్భుజంతో తన ఒడిలో ఉన్న స్కందుణ్ణి కుడి చేత్తో పట్టుకొని మరో కుడి చేత్తో పైకెత్తి పద్మాన్ని పట్టుకొని ఉంటుంది. ఎడం వైపున ఒక చేత్తో ఆశీర్వదిస్తూ మరో చేత్తో పద్మాన్ని పట్టుకొని ఉంటుంది. ఈ దేవి శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాలపై ఉంటుంది. అందుకని పద్మాసనిగా ఈమెకు పేరు వచ్చింది. ఈమె వాహనం కూడా సింహమే. నవరాత్రి ఉత్సవాలలో 5వ రోజు పూజ చాలా ప్రత్యేకమైనది. దాని మహత్యము గురించి శాస్త్రంలో ఎన్నోసార్లు చెప్పబడింది. ఈరోజు సాధకుని మనసు విశుద్ధ చక్రంలో స్థిరపడి ఉంటుంది. ఈ విశుద్ధ చక్రంలో స్థిరమైన మనసు గల భక్తులకు లౌకిక ధోరణులు, చిత్తవృత్తులు కలుగుతాయి. అతను స్వచ్ఛమైన చైతన్య మార్గంలో ముందుకు వెళతాడు. అతని మనసు సమస్తమైన లౌకిక సంసార మాయాబంధం నుండి విముక్తుడవుతాడు. ఆ తరువాత పద్మాసనంలో ఉన్న స్కందమాత రూపంలో పూర్తిగా లీలమవుతాడు. ఈ సమయంలో సాధకుడు పూర్తి శ్రద్ధతో పూజలో ముందుకు సాగాలి. స్కందమాతను ఆరాధించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సమయంలోనే వారు అత్యున్నత శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తారు. వారి కోసం మోక్షద్వారం ఎప్పుడూ తెరిచి ఉంటుంది. స్కందమాతకు చేసే పూజలు బాలస్కందునికి కూడా చేరుతాయి. ఈ దేవతను పూజించడంలో ఇదే ప్రత్యేకత. కాబట్టి భక్తులు స్కందమాతను పూజించడానికి ప్రత్యేక ధ్యానం కలిగి ఉండాలి. ఈ దేవి సూర్యమండలానికి అధిపతి కాబట్టి ఆమెను పూజించేవారు దైవిక తేజస్సుతో నిండి ఉంటారు. ఒక అతీంద్రియ ప్రకాశం అదృశ్యంగా వారిని ఎల్లప్పుడూ చుట్టుముడుతుంది. ఈ ప్రభావం వారి యోగక్షేమాలను నిర్ధారిస్తుంది. అందువల్ల మనం ఏకాగ్రతతో పవిత్రమైన మనసుతో స్కందమాతను ఆరాధించాలి. సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని.